ఎన్ని నెలల పంటది? ఇదా పోయిన డిసెంబర్ కాక అంత ముందు డిసెంబర్, జనవరి పోయిన జనవరి అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ జనవరి వస్తే 2 సంవత్సరాలు పూర్తి అవుతుంది దగ్గర. మేము ఏం చేసామంటే దీనికి మేము మొక్కలు నాటమే బొప్పాయిలో నాటాము. బొప్పాయిలో నాటడం వల్ల పెద్దిరెడ్డి గారు నాన్నగారు బొప్పాయిలు నాటేసరికి 8వ నెలలో తీసేసాం బొప్పాయి. అప్పుడు దాకా కూడా అంతే ఉన్నాయి, 8 నెలలకు కూడా. ఇంకా తర్వాత పెరిగినాయి కొన్ని. ఇంకా దానివల్ల నేను వయసు సరిపోదని మొన్న ఎండాకాలం పెట్టలే కాపుకి. అది ఎండాకాలంలో ఇవన్నీ కటింగ్ చేసి నీట్గా ఇట్లా పెట్టాలి. ఎండాకాలం అంటే జనవరి ఫిబ్రవరి పోతా? 6 నెలలు. అసలు ఈ పంట ఏ నెలలో పోతారు అది నీకు తెలిసిన? అదే 6 నెలలు వాళ్ళు పెడుతుంటారు కాడు, అప్పుడు పెట్టచ్చు అనుకుంటాను ఈసారి. ఇప్పుడు ఏమైనా ఉంటే ఉపయోగించుద్ది ఇది. నెక్స్ట్ రోగాలు ఉన్నాయి దీనికి రెడ్డి గారు, ఇట్రండి. ఇవన్నీ రోగాలు, ఇవన్నీ బ్లైట్ ఉంది దీనికి, బాగా విపరీతమైన బ్లైట్ ఉంది దీనికి. ఇవన్నీ దగ్గరండి సార్, దగ్గరండి. ఇవన్నీ రోగాలే, చూడు మచ్చలు, ఇవన్నీ రోగాలు. తప్పు ఏంటంటే నువ్వు పపాయ పెట్టడం పెద్ద తప్పు. పపాయ ఏం చేద్దంటే ఎనర్జీని మొత్తం అదే తీసుకుంటుంది. దీనికి నువ్వు ఫుడ్ పెట్టినా కానీ అదే తీసుకుంటుంది. ఎప్పుడైనా పెట్టకూడదు ఎప్పుడు దీంట్లో. ఫస్ట్ బొప్పాయి నాటాము. నో ప్రాబ్లం, నువ్వు పపాయ వేసినా కానీ ఎనర్జీ తీసుకుంటుంది అది. ఇదేమి దీనికి ఉంచదు ఇది. ప్లస్ నీకు చూడు దీంట్లో క్లారిటీ చూడండి, బ్లైట్ క్లియర్గా ఉంది చూడండి. ఇదంతా బ్లైటే, ఎన్ని బ్లైట్ చూడండి, ఇదంతా బ్లైటే. దీన్ని నీళ్ళు కూడా పెడతారా మీరు? నీళ్ళు పెట్టారా? పెట్టలేదు. ఇదిగోని డార్క్ ఉంది చూడండి, ఇదిగో మొగ్గ చూడండి నల్లగా ఉంది, చూసావా? నీళ్ళు సరిపో చూడండి. మొగ్గ మాట కలర్ వచ్చేస్తుంది. అన్ని డార్క్ వచ్చినాయి చూడండి చాలా వరకు మొగ్గ. ఇదిగోండి ఇదిగోండి నలుపు వచ్చింది. మొన్న 2 గంటలు పెట్టాము. రోజు పెట్టమంటారా వాటర్? అట్లాగా దీనికి చాలా పనులు చేయాలి, అంత ఈజీగా రాదు ఇది. దీనికి అసలు కొమ్మలు ఎక్కడ ఉండండి ఈసారి. ఇదంతా బ్లైట్, ఇది ఇదంతా బ్లైటే. చూడండి ఇదంతా బ్లైటే, ఇదిగో ఇదంతా బ్లైట్. ఇది దీన్ని నెక్రోసిస్ అంటారు దీన్ని. ఇదంతా బ్లైట్ వచ్చింది. మన రెడ్డి గారికి కూడా అది వచ్చింది, షో రెడ్డికి కూడా సేమ్ ప్రాబ్లం. దీంట్లో అన్ని రకాల రోగాలు ఉన్నాయి. దీన్ని బాగా కొంచెం 1 or 2 monthsలో బాగా చేసుకుని క్రాప్కి 100% సక్సెస్ అవుతావు. నీకు పూతలు కూడా బాగా కనపడుతున్నాయి. పంట ఖచ్చితంగా నువ్వు వాటిలో కంటే ఇది ఎక్కువ తెస్తావు. నువ్వు ఎన్ని ఎకరాలు మొత్తం ఇది? ఇదా 3 ఎకరాలు. వాటికంటే ఇక్కడ ఎక్కువ తెస్తావు. డబ్బు మంచి బాగుంది ఇది, నీకు సక్సెస్ అవుతావు పంట బాగా. ఈ భూమి చాలా మంచిది, ఇది అద్భుతమైన భూమి ఇది. ఇంకా ఇది పెట్టుకోపోయినా కొంచెం ఆడాడ ఎరుపు అది నలుపుగా కూడా ఉంటుంది నేల. అదేం ప్రాబ్లం లేదు. నేనేంటంటే ఇంకా నీకు ల్యాండ్ ఉంటే ఇది పెట్టుకోపోయినా వేరే ఎందుకు పెట్టుకుంటున్నావు? ల్యాండ్ వేరే పంటలు ఎందుకు పెట్టుకుంటున్నావు? అంటే ఇదే పెట్టుకోవాల్సిందే. ఇదొక ఆ పొలం కూడా ఇదే పెట్టుకోమంటారా? డబ్బు బాగుంటుంది కదా దీంట్లో. అంటే ఇది సక్సెస్ అయితే ఆ బొప్పాయిది నాటాలని నా ప్లానింగ్. సక్సెస్ అంటే నువ్వు చేయట్లేదు, అదే అందుకే కదా సార్ మిమ్మల్ని పిలిపించింది. అంటే మొన్న దాకా రేట్ ఎంత తెలుసా మీకు? 140, 160, మంచి రోజులు ఉంటాయి 170. ఎకరానికి వచ్చేసి నీ టాలెంట్ని బట్టి 16 టన్నులు కానీ 10 టన్నులు కానీ 12 టన్నులు కానీ రకరకాల జనాలు తీస్తూ ఉంటారు. 10 లక్షలు ఆడిపోతున్నావు, నువ్వు ఆడదాం ప్రయత్నం సంపాదిలేము. మరి ఇది వేసావంటే సామాన్య వ్యక్తి కాదు నువ్వు. ఇది తమాషా అనుకున్నావు. ఏ పంట ఇట్లా దోశలు వేస్తున్నా మధ్యలో అంటే ఇంకా ఖాళీగా ఉంది కదా, వేయకూడదు. తప్పదు, అదే మన ఏరియాలో ప్రాబ్లమ్. ఒక నెలకి అయిపోయింది, ఇంకా అప్పుడు నీట్గా ఉంది. దోశ వేయకూడదు, అవసరం లేదు. దోశ వల్ల దీనికి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. దానికి వచ్చే అన్ని దీనికి వస్తాయి అనవసరంగా. మళ్ళీ దీన్ని క్యూర్ చేయాలంటే ఆ డబ్బులని దీనికి పెట్టాలి. అర్థం చేసుకున్నాను. దాంట్లో 10 రూపాయలు సంపాదించినా కానీ మళ్ళీ దీనికి పెట్టాలి. ఇప్పుడు చేయండి, అయిపోయింది. ఇంకా దాన్ని మనం అనకూడదు. బట్ నేను ఏంటంటే దీంట్లో వచ్చే 4 రూపాయలు కూడా మళ్ళీ దీనికి పెట్టాలి. రివర్స్ తప్పు చేయొద్దు ఎప్పుడైనా సరే. దీన్ని బాగా చూసుకో, చిన్న బిడ్డలా చూసుకో. 30 టన్నులు ఈజీగా వచ్చింది నీకు. నీ చెట్లు బాగా మెచ్యూర్ అని నీకు మంచి టైం ఇచ్చే వాటికి. అసలు ఇప్పుడు పంట తీసే టైం ఇది, పంట తీయలే మీరు. అర్థమైందా? ఇప్పుడు దీని కనుక నువ్వు సరైన దీని విలువ నీకు తెలియకపోతే నువ్వు వ్యవసాయం కూడా చేయలేవు రాబోయే రోజుల్లో. ప్రతి ఒక్కరు దీని మీదకి వస్తున్నారు. వాటిలో ఏముందయా?
ఎంత ఉంది దాంట్లో ఏ వస్తున్నాయి డబ్బులు నీకు? రావు వాటి మీద. మరి ఎందుకు టైం పాస్ చేస్తున్నావు? రెడ్డి అమ్మాయి ఇక్కడే పెట్టుకుండా ఇది శివరెడ్డి తెలివి ఉండాలా పెద్దరెడ్డి గారు. మీ నాన్న కష్టమో నష్టం కూడా డబ్బు పొలాలు సంపాదించండి బాగా. తను డబ్బు కాదు రెడ్డి గారు. దోశలు నేనేమన్నా దోశలు వద్దురండి అన్నాను. పర్లేదు రెడ్డి గారు, ఇంకా అయిపోయింది కానీ పెద్ద రెడ్డి గారు ఇంకా పర్లేదు కానీ ఏజ్ నాకు ఇప్పుడు నుంచి చూడు ఇంకా దేని మీద ఆధారపడు. నేను ఏ చేయట్ని రాదులే అని అసలు మధ్యలో అనుకుంటాను మధ్యలో తీసి అవసరం. అంటే ఇప్పుడు ఇంకా కాపు మీద ఉంది, ఇంకా నెల అయితే తీసేద్దాను సార్. ఎందుకు వద్దులేరా ఊరకుండా గడ్డి పడకుండా పెద్దరెడ్డి మన 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 ఇంట్లో జరిగే ముచ్చట్లు, మన పద్ధతులు, మన ఆచారాలు, నీ మంచితనం, వాటితోనే నువ్వు పైకి రావాలి. వాటితో వచ్చే విధానాలతో నువ్వు పంటలు చేసుకోవాలి. బాగా కష్టపడి ఒక 4-5 సంవత్సరాల కనుక దీన్ని పండించుకుంటే ఇంకెవడు పోయిన అవసరం లేదు. ఇంత గాడి సేకరణ ఎందుకు చేస్తున్నాడా? అర్థమైందయ్యా? ఆ జామ్ అవసరం లేదు, పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నీకు ఇదే పెట్టుకోవాల్సింది. మొత్తం ఎంత ఉంది ల్యాండ్? అంటే అటు ఊరు సైడ్ ఉంది కానీ అది ఒక 6 ఎకరాలు అట్లా ఉంటుంది. సరే ఇక్కడ 10 ఉంది బిట్టు. 9 ఇదొక 9 ఎకరాలు ఉంది కాబట్టి ఈ పంట టాలెంట్ చూసి నువ్వే మారుతావు. నేను చెప్పకూడదు అయింది నీకు, సరేనా? ఒక్కసారి కనుక పంట చేసుకొని ఒక సాయంత్రం బేరగాడు వచ్చి కోసుకొని లారీ వేసుకొని పోయిన తర్వాత 10 నిమిషాల్లో నీ అకౌంట్ డబ్బులు కొడతాడు. ఒకసారి 30 లక్షలు 20 లక్షలు కానీ నీ అకౌంట్ చూసుకుంటే అప్పుడు నీకు వచ్చే ఉత్సాహం, నీ ఆనందం ఎవరు చెప్పేది కాదు. అది ఇదేంది కాయలు తీసుకోను, బొప్పాయి కాయలు తీసుకోను, జామకాయలు తీసుకోను, లేబర్ అవసరం నీకు? తెలివి ఉందా నీకు? ఇది పాత రోజుల్లాగా మా తాత చేసిండు, మా ముత్తాత చేసిండు, అవి కాదు ముచ్చట్లు. ధాన్యమ్మలు పెట్టుకుంది నేను నువ్వు సస్యరక్షణ చేయలేదంటే అసలు నేనేం చెప్పాలి? నీకు ఆల్రెడీ అక్కడ ప్రాబ్లం కూడా వచ్చింది. ఎందుకు ప్రాబ్లం వచ్చింది? దీని గురించి పట్టించుకున్నావు అంటే లేదు. ఎందుకని? ఎందుకు పట్టించుకోవాలి? ఇది బ్రైట్ కాదు, ఇది దీన్ని విల్ట్ అంటారు. దీన్ని ఇదేం తెప్పించుకున్నావు? వేరు పురుగు ఉంటుంది నీకు. బలం కాదు, వేరు అయిపోయిందిలేండి. మళ్ళీ మందులు ఉన్నాయి భయపడగాకు. పెద్దనా రెడ్డి గారు టెన్షన్ పడగాకు ఉంటుంది అన్నాను. ఇది వచ్చినా కానీ మళ్ళీ మన మందులు ఉన్నాయిలేండి. మన రెడ్డి గారు కూడా మన అంతే వచ్చినాయి, మనం తీసేపించినాం. దీంట్లో నీకు తెలియని రోగాలు నీకు కనపడే 4-5 రోగాలు ఉన్నాయి, సరేనయ్యా? ఈ కాడలు ఎందుకు నువ్వు వీటికి బలాలు పెట్టుకోలేకపోయావు? వీటికి ఎందుకు పెట్టుకోలేకపోయావు బలాలు? లావు ఎందుకు చేసుకోలేకపోయావు అన్నా? లావు అంటే అవి ఫస్ట్లో జాగ్రత్త, ఏం కదలే, దానిమ్మలు మంచిది. ఈ ఫస్ట్లో ఈ మొద్దు కదా, ఇది ఈ మధ్య వచ్చేసి నువ్వు మంచి పని చేసావు, పెంచుకున్నావు, బాగా చేసావు. నేనేది దాన్ని కూడా లావు మందం చేసుకోవాలి అంటున్నా. లావు చేసుకుంటే రేపు నీకు చెట్టు అంతా ఇట్లా ఇంతవరకు వచ్చుద్ది, ఇదంతా నీకు బాగా విప్పారుద్ది, ఎక్కువ కాయలు పడుద్ది. అవునా కదా? చెట్టు మనకి ఎంత విశాలంగా బాగా చక్కగా ఎదుగుదల ఉంటే నీకు అన్ని రకాల కాయలు ఎక్కువ పడతాయి. చెట్టుకి కనీసం 30-40 కేజీలు పడుతుంది. నువ్వు నమ్ముతున్నావు ఈ చిన్న చెట్టులో మనకి 20 కేజీలు కూర్చుంటే అన్న డౌటే. కాయ ఆడ కూర్చుంటే టొంగిపోద్ది. ఏం చేస్తావు మరి? బలాలు పెట్టుకోవాలి కదా దీనికి, అవునా కదా? అసలు నీ కొమ్మల కాడలు ఏడున్నాయి? కొమ్మలు ఎక్కడ గట్టిగా ఉన్నాయి? నీకు ఈ పూతలు వచ్చినాయి. ఇప్పుడు ఈ కాయ ఇది ఏడ కూర్చుంటుంది, ఇది వంగిపోద్ది. దీనికి కాయ వంగిపోద్ది. ఏడ కూర్చుంటే కాయలు చెప్పండి, మీరు చెప్పండి. కొంచెం గట్టి చేసుకోవాలని వద్దా? చేసుకోవాలి. మరి రోగాలు ఇవన్నీ క్లీన్ చేసుకోవాలని వద్దా? ఎన్ని రోగాలు చూడు, ఎన్ని రోగాలు ఉన్నాయి చూడండి. ఇవన్నీ రోగాలు చూడండి, ఈ ఆకులన్నీ రోగాలు వచ్చినాయి చూడండి. త్రిప్స్ ఉన్నాయి దీనికి, బంక్ ఉన్నాయి దీనికి. ఇవన్నీ యూజ్ చేస్తారు. దీనికి బంక్, ఇది అంత బంకే. పట్టుకో, ఇది పట్టుకో వచ్చి చూడు, బంక. ఇది పట్టుకో. ఇంకా బాగా తెలుస్తుంది రాబోయే రోజుల్లో నీకు. ఇప్పుడు కొత్తోడి కాబట్టి దీనికి వ్యాపారానికి 3 ఎకరాల దానిమ్మలు బట్టి ఎంత డేర్తో నువ్వు ఎట్లున్నావు నాకు అర్థం కాల. ఏమనుకుంటున్నావు నువ్వు నీ గురించి? అదేనా రెడ్డి, 30 లక్షలు వచ్చినట్టు దీంట్లో నీకు అంత తక్కువ? అదేనా? సో కాకపోతే ఏంటంటే దీనికి కావాల్సిన అన్ని రకాల క్రమశిక్షణ, మొక్కకి నీళ్లు కానీ ఆ డ్రిప్ కానీ మొత్తం సరి చేసుకొని అన్నీ కూర్చోండి. ఇదిగోండి బ్లైట్ కూడా ఉంది నీకు, రా ఇదిగోని. అబ్బో మంచి బ్లైట్ కూడా తెప్పించుకున్నావు అబ్బాయి. అప్పుడే వచ్చింది అదిగోని, ఇది అప్పుడు ఇదిగోని, ఇదిగో వచ్చి అసలు రాకూడదు వచ్చింది చూడు.
మరి కంట్రోల్ అవుతుంది. చెయ్యాలి. నీకు బ్లైట్ కూడా లేకపోతే నేను ఏం చేయాలి రెడ్డి గారు? పెద్దరెడ్డి బ్లైట్ కూడా ఇవన్నీ మొద్దు ఎప్పుడు ఏమైనా చూస్తే కాదు, బ్లైట్ కూడా నీకు. ఇదిగో ఇదిగో దీని మీద వచ్చింది చూడు. ఇదిగో ఇది కూడా అదే. ఇది ఆంధ్రాగ్నస్. ఇదిగో దీన్ని ఏమంటారంటే ఇది ఇట్లా ఊడిపోతూ ఉంటాయి చూడండి. ఊడిపోయినాయి చూడు. ఇవన్నీ ఇట్లా ఊడిపోతూ ఉంటాయి. దీన్ని ఏమంటామంటే మనము స్మూత్ స్కాబు ఆల్టర్నేరియా అంటారు వీటిని. ఇట్లా రాలిపోటాలు. ప్లస్ ఇక్కడ గజ్జి కూర్చొని చూడండి. చూడండి ఈ గజ్జి అంతా ఇది ప్రమాదం. ఇది ఇక్కడ నుంచి కొమ్మ ఇది వచ్చిన ఇట్లా ఇరిగిపోతూ ఉంటుంది రాబోయే రోజుల్లో. ఇది ఆల్రెడీ ఇరిగిపోయింది చూడు. ఇక్కడ ఇది ఇరిగిపోయింది చూడయ్యా. ఇది ఇరిగిపోయింది అంటే దీన్ని బట్టి అసలు నువ్వు మొక్కలు పట్టించుకోలేదు. అసలు దాన్ని పట్టించుకోవాలి నువ్వు. నాకు అర్థమైంది ఇప్పుడు. డబ్బులు నీ దీంట్లో ఏమనుకున్నావు? ఇది దాని తమాషా ఉందని చూసావా? పురుగు తిన్నదా? రోగం అది ఇదంతా రోగమే. ఇదిగో ఎంత రకమే పురుగు మొత్తం. దీని ఏమంటే దీని ఏమంటే స్ట్రక్చరల్ బెట్ ఉంటుంది చూడండి. ఇదంతా గజ్జి చూడండి. ఇక్కడ చూడండి ఇదంతా గజ్జి ఉంది చూడండి. గజ్జి కదా ఇదంతా కనపడతలే నీకు? గజ్జి నీకు గట్టి పట్టు చెప్తా. గజ్జి ఎక్కడ ఉందో? ఇదంతా గజ్జే. ఇదంతా క్యాంకర్స్ అంటారు ఇట్లనే. ఇవన్నీ క్యాంకర్సే. ఇవే నీకు అంటే వ్యాధి ఉంటే ఇట్లా నీకు బయటపడుద్ది అది. ఇవన్నవే చాలా మంచి టైం తెప్పించుకున్నారా? పీకేసాం. నీకు ఆంధ్రాగ్నస్ కూడా వచ్చింది. పీకేసాం సార్. కాబట్టు 10 కింద కాయలు చూడమా. ఆడు కింద చూడాలి. నేను అక్కడ వెంకటేశ్వరంపల్లి కదా అడిగితే ఫస్ట్ లో మనం మందులు కొట్టలేదు. బ్లైట్ సర్కోస్పరా. ఇది సర్కోస్పరా. ఇదేమో త్రిప్స్. ఇది బ్లైట్. ఇది ఆంథ్రాగ్నస్. నీకు అన్ని రోగాలు ఉన్నాయి అబ్బాయి. సర్వ రోగాలు ఉన్నాయి దీంట్లో. ఇది సర్కోస్పరా, బ్లైట్, ఆంథ్రాగ్నస్. ఇదేమో త్రిప్స్ అనమాట. నాకి వీటిని నాకితే వస్తుంది అనమాట. అంటే ఏం చెప్పింది పెద్దిరెడ్డి గారు? ఎందుకు రైతులకి ఎన్ని అవగాహన మేము నేర్చుకోవట్లేదు అంటే మీరు వ్యవసాయం అంటే ఏమనుకున్నారు రెడ్డి గారు? మీరు డబ్బు ఉంది కదా ఇంట్లో కష్టపడి చేసుకుంటే ఏమని చెప్పండి. అంటే ఇంత మంచి పూతలు తెప్పించుకున్నావే. ఇంత మంచి పంట సూపర్ సక్సెస్ అయింది తెలుసా? ఇది కొంచెం దీనికి ఏంటంటే ట్రీట్మెంట్స్ కొంచెం ఫంగిసైడ్ ఏం పెద్ద ఖర్చులే ఉండవు దీనికి. లైట్గా పైపైన ఫంగిసైడ్స్, కొంచెము ఇన్సెక్టిసైడ్స్, కొంచెము దీనికి బయోస్టిమ్యులేట్స్ అని, గ్రోత్ ప్రమోటర్స్ అని, రెగ్యులేటర్స్ అని, హార్మోన్స్ అని, కొంచెం ఫంగిసైడ్స్ కాకుండా ఫంగిసైడ్స్లోనే వేరే బయోస్టిమ్యులేట్స్తో పాటుగా దీనికి మైక్రోన్యూట్రియంట్స్తో పాటుగా ఇంకా దీనికి కావాల్సినవి ఏంటంటే కాడల్ని ఎట్లా గట్టి చేసుకోవాలి, ఈ కాడలు ఎట్లా మందం చేసుకోవాలి. ఎన్ని చేసుకుంటే నీకు 4 రూపాయలు డబ్బు సంపాదించుకుంటావు. కానీ సూపర్ సక్సెస్ ఈ పంట. చాలా బాగున్నాయి మొక్కలు ఆరోగ్యంగా ఉన్నాయి. మొక్కలు బాగా చేసుకున్నారు. ఎంత చేసుకున్నా కానీ మీరు కావాల్సిన అన్ని రకాల మందులు అనేవి షెడ్యూల్ చేసుకుంటేనే మీరు సక్సెస్ అవుతారు. లేకపోతే నువ్వు సక్సెస్ కావు. నెక్స్ట్ టైం దయచేసి ఈ దోసకాయల బిజినెస్ పెట్టగలపు. అసలు నేను ఇంక రేపు పంటకి వెళ్తున్నావు నువ్వు. ఈ లోపల మొక్కలు బాగా చేసుకో. రెడ్డితో నువ్వు సమానంగా నువ్వు కూడా కొద్దిగా శివరెడ్డితో పాటు, సరేనా? ఇన్ని రకాల రోగాలు ఉంచుకొని ఏం చేస్తున్నావు అవన్నీ నువ్వు? ఏంటి అసలు మీకు ప్రాబ్లం ఏంటి పెద్దిరెడ్డి? ఏం కాదు. నేనేందంటే మనకి ఏందంటే మొన్నటి దాకా ఏమన్నారంటే ఇక్కడ దర్శలో ఒక ఆయన ఈ కాడ వరపలు లేక కూర్చోండి వీళ్ళు దానిమ్మ తోట వేసారు. వాళ్ళకంతా ఈ మందుల షాప్ ఆయన వచ్చి చూసి మందులు ఇచ్చి పోతుందంట. ఇప్పుడు మనకి మందుల షాపు ఆయన చూసి మందులు ఇచ్చేది నాకు అర్థం కావట్లే. కాన్సెప్ట్ రాంగ్ కదా అది. చూసి అది రాంగ్. కరెక్టే రాంగ్ అది చెప్పండి. అది రాంగ్. నేను అనుకునేది ఆయన కాడ ఆగిపోయిన మందులు అట్లా డాక్టర్ చదువుకోలేదుగా, వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుందిగా. వాళ్ళ మందులు ఇచ్చేయండి. నేను అది అంటే ఆయన చదువుకొని వచ్చాడని వీళ్ళు అంటారు. అయ్యా బాయ్ ఇట్లా కదమ్మా. మాకేం మందు షాపులు మేమేందంటే దీనికి ఎక్స్పీరియన్స్ ఎంతో తిరుగుతూ అందరూ చేస్తున్నాం కాబట్టి ఓకే. బట్ నీవు నీ సొంతగా కూడా నీకు ఒక ఏం రోగాలు వచ్చినాయని కూడా ఒక రైతుకు అవగాహన లేనప్పుడు నువ్వు ఇదేమంటారు తెలుసు? ఇది ఫీమేల్ ఫ్లవర్ ఉంటుంది. దీన్ని ఏమంటారు? ఫీమేల్ ఫ్లవర్. ఇది ఫీమేల్ ఫ్లవర్. ఇట్లా లావుగా వస్తే ఇది ఫీమేల్, లావుగా వస్తే శివరెడ్డి రాయా. ఇదిగో ఇది మనోడికి ఇచ్చాను, నువ్వు నేర్చుకో. ఇదిగో ఇది ఫీమేల్, ఇది మేల్. పుట్టడంతో పొడుగు వస్తాయి. ఫీమేల్ అంటే ఇది కాయ కాదా? అది కాయ కాదయ్యా, ఇదే ఇది కాయ.
రెడ్డి గారు. దీంట్లో ఉన్న రసం తీసుకుపోయి తేనె Pollination. పాలినేషన్ ఇంకా ఆడది మొగ్గలో ఉన్న ముందే ఎప్పుడు తేలి పని పై పక్క ఉందక్క. కానీ రెడ్డి రెడ్డి అన్ని ఫీమేల్ పడ్డాయి పై అదృష్టం, పక్క పెట్టినాక అన్ని ఆడే పడ్డాయి బాగా. అటు వచ్చి తీసా పొమ్మను అయితే పై పక్క ఉంది. లేనప్పుడు ఆడే పడతాయి. ఆ? తినచేతకం చెప్పు లేనప్పుడు అట్లా. అన్ని ఆడే పడ్డాయి కదా, అదృష్టం బాగుంది అది. అన్ని చెట్లు అంతేనా? బాగా వస్తుందా పంటరా? కొంచెం ఆల్సి ఉంది అక్క. షూరెడ్డి తెలుసుకోవాలి నువ్వు ఇట్రా. ఇదిగో అన్నగారికి సెర్కోస్పరా, ఆంథ్రాగ్నోస్, దీనికి బ్లైట్ లేదు, పట్టుకో. అంటే అసలు మందే లేదు. ఒక నిమిషం రెడ్డి గారు, అది బ్లైట్, ఇది బ్లైటు, అంతరాకు సెర్కోస్పరా, ఆంథ్రాగ్నోస్, ఇదిగో త్రిప్స్, ఇది రాకుండా చూసుకోండి సరేనయ్యా. పూత మీద నాకిద్దండి, నాకిందనమాట. నీకు చెప్తున్నా, నీకు నువ్వు తెలుసుకోవాలి ఇవన్నీ సరేనా. ఇదిగో ఇది అల్టర్నేరియా, లీఫ్ బ్లైట్స్, ఓకేనా, మచ్చలు, ఆంథ్రాగ్నోస్, ఇవన్నీ కూడా ఫస్ట్ ఏంటంటే కాయమే వచ్చే బదులు ఫస్ట్ దీనికి ఆకుల మీద కనపడుతుంది అనమాట. గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనకి చిన్నపిల్లలకు బుగ్గలకి ఎట్లా ర్యాష్ వస్తాయో, చిన్నపిల్లలకు ఏదైనా రోగం వచ్చినప్పుడు బుగ్గల మీద ర్యాష్ వస్తాయి, అట్లనే ఆకులకి ఏంటంటే ఇగో ఇది చూడండి క్లియర్గా, దీనికి ఆంథ్రాగ్నోస్ వచ్చింది చూడండి, ఇగో క్లియర్గా వచ్చింది చూడండి, వచ్చింది చూడు, గమనించు, నల్లగా అయిపోయింది. ఎండిపోయేదాన్ని శివరెడ్డి వీళ్ళకి అన్ని రోగాలు ఉన్నాయి. శివరెడ్డి బయటపడ్డా పెద్ద పనేం కదలే, కానీ కాపు వదలొచ్చు. కొంచెం మీలాగా సస్యరక్షణ చేసి ఒక్కసారి మీరు నాన్న అబ్బాయి నువ్వు ఫ్రీగా ఉన్నప్పుడు ఒక్కసారి మనోడిది పంట చూసిరండి, ఒకసారి ఎట్టుందో చిక్కుపోవాలి మనోడితో ఒకసారి చూసిరండి. అసలు ఆయన చెట్టు చూస్తే అట్లుంటాయి అన్నమాట, అర్థమైంది. దీన్ని అట్లా చేస్తాం. ఇప్పుడు కటింగ్ చేయాలా? ఏది ఇప్పుడు కాదు, దీనికి కొంచెం అన్ని చేసి చేద్దామండి. జబ్బులన్నీ తగ్గించినాక దీనికి బలం పెట్టినా కుదరదు రెడ్డి గారు. దీనికి అన్ని చేసిన తర్వాత కరెక్ట్గా క్లీనింగ్ డిటాక్స్ అన్ని చేసిన తర్వాత అన్ని స్ప్రేలు చేసి మొత్తం రోగం అయిపోయిన తర్వాత నిర్ధారించుకున్న తర్వాతనే మనం క్రాప్కి వెళ్దామండి. అప్పుడైతే డౌట్ ఏంది అట్ట అడుగుతున్నావు? అంటే మా వాళ్ళు వాళ్ళు చెప్పారులే. మన దగ్గర కొంచెం పెట్టుబడి పెట్టుకో, దమ్ము ఉండాలి, పని చేయొచ్చు. ఎక్కువేం కాదు. ఇది ఎట్లయింది రండి సార్, ఇట్రండి ఇట్రండి తమ్మి. ఇది బ్లైట్, ఇదిగో బ్లైట్, ఇది క్లియర్ బ్లైట్ ఉంది. ఇదిగో క్లియర్ రోగాలు ఉన్నాయి చూడు నీకు, క్లియర్ బ్లైట్, ఆంథ్రాగ్నోస్, అన్ని రోగాలు ఉన్నాయి చూడు నీకు. పెద్దరెడ్డి అర్థమైంది, చేసుకో సరేనయ్యా. బాగా చెప్తా నీకు, బాగా చేస్తాను, నీట్గా అన్ని సరి చేసి పెడతాం. కానీ సార్ ఇప్పుడు గడ్డి మొన్న ములిసింది, గడ్డి మందు కొట్టకూడదా? మా నాన్న అంటాడు గడ్డి మందు కొట్టకూడదని. ఇంకా ఆడుంది గడ్డి ఇప్పుడు, మొన్న కొట్టడం అనవసరం, కొట్టావు అని అంటుంటే అయిపోయింది. ఇంకా గడ్డి అవసరం లేదు, మందే ఉంది, ఎందుకు ఇంకా ప్రజెంట్ అవసరం లేదు. ఇంకా కొట్టావు ఒకసారి, ఈ అసలు కొట్టకూడదు ఏం కాదు, వేసుకోవచ్చులే. కానీ ఇది క్లీన్ చేసుకోమ్మా. చెట్టు చుట్టూ క్లీన్ చేయడం లేదా మీకు? గడ్డి తీసేయడం. చెట్టు చుట్టూ ఎందుకు అట్లుంది? తీపేస్తా మర్చి నీళ్ళు వేస్తే కొంచెం చీపి మొత్తం తీపిచ్చి చెట్టుని క్లీన్ చేయండి. కొంచెం కొన్ని కింద కొమ్మలు కింద పడ్డాయి, దాన్ని సరి చేయండి. ఏంది ఇది అంతది? ఎవరుకున్నారు మీరు? డబ్బులు వచ్చి పంటిది, దీన్నే వదిలేసే గాయ బాటికి ఎత్తారు అనవసరంగా. చూడ రెడ్డి గారు ఇట్రండి, ఇట్లా శివరెడ్డి ఇట్లా ఇది ఇట్లా వస్తుంది మీకు ముడతలు, త్రిప్స్, బంక ఇట్లా వచ్చేస్తుంది. ఇంకా ఇది వచ్చిందంటే ఇంకా పూతలు మొగ్గలు కూడా రావు. చాలా డేంజర్ ఇది, ఇట్లా రాకూడదు. మనోడికి ఏంటంటే అన్ని రకాల రోగాలు తింటున్నాయి కాబట్టి మనం దీన్ని ఒక నెల రోజుల్లో మొత్తం సరి చేద్దామండి, సరేనా. ఫస్ట్ దీన్ని ఏం చేయాలంటే మనము దీనికి డిశానిజేషన్, దీనికి అన్ని శానిటైజేషన్ చేసుకొని, డిటాక్సిఫై చేసుకొని, దీనికి అన్ని రకాల H2 నైట్రిక్ యాసిడ్ కొట్టుకుంటే మొత్తం నీకు ఇదంతా కూడా ఇట్లా వచ్చేది. అంతా ఎక్కడ చూసినా ఇంత ఈ కలర్ వచ్చేది నీకు, సిమెంట్ కలర్ వస్తుంది బాగా, మంచి కలర్, ఇది క్వాలిటీ కలర్ ఇది, అదేవిధంగా. సో ఇవన్నీ రోగాలు, ఇక చూడండి, ఈ రోగాలు, ఈ గజ్జి ఇవన్నీ పోయి నీట్గా చక్కగా ఏర్పడుతుంది. అప్పుడు నీకు మంచి కొమ్మలు. ఒకసారి అదే చెప్తున్నాను, మీరు ఫ్రీగా ఉన్నప్పుడు మన రెడ్డి గారు చేసి ఒకసారి చూసిరండి మీ ఇద్దరు. ఇదిగా దాని ఆ చెట్టు చూడండి ఒకసారి, మీకు అది చూస్తే మీకు నమ్మకం వచ్చింది. ఇట్లా చేయకూడదు, చూడండి ఎన్ని రోగాలు ఉన్నాయి చూడండి. ఇవి కనుక మీరు మనోడి అంతే ఉంది, శౌర్యుడు అంతే ఉంది. ఇది కనుక దీన్ని క్లియర్ చేసుకోకపోతే, పంటకపోతే మీ నాన్నగారు అన్నట్టు ఇంత బదిలిపోతాయి కాయలు. చూడండి ఎంత పెలుసు గట్టిగా ఏర్పడ్డాయి చూడండి. అసలు ఈ కాయలు అంటాడు చూస్తే రెడ్డి గారు,
సరి చేసుకోవాలి దాన్ని ఇంకా దానికి ఏం కావాలో మొత్తం చేద్దాము. దీనికి ఫర్టిలైజర్ విలువలో దానికి ఏమేమి ఫార్ములాస్ చేయాలి, వర్క్ ప్రోగ్రామ్ ఏంటి, దీనికి ఆ జామాలకి ఆ పప్పాలకి మొత్తం చేద్దాం రా. నీకు అన్ని చేసి పెడతా. చూడు బయట మచ్చలు ఎంత క్లియర్గా ఉంటుంది చూడు. ఇదిగో ఇంత క్లియర్ బయట మచ్చలు రావా చూసుకో. నువ్వు నేర్చుకోరా. నేను మరి రేపు వచ్చింది నువ్వు నా ఏమో అంటావు గోళ. ఇదిగో ఇదిగో ఇట్ట మచ్చలు రాకుండా చూసుకో. నువ్వు నీకు వచ్చినాయి కమన్నా సరి చేసుకున్నావుగా, నీకు రాకుండా చూసుకోవాలి. దానికి ఏం మందు కొట్టాలంట? ఏది అదే మచ్చలు రాకుండా M45 అదే ఫంగిసైడ్ మందు. సూసైడ్ తెచ్చుకొట్టుకున్నావుగా. అదే 740 దాని పేరు స్కోర్ అయిన కొట్టినవుగా. స్కవాచ్ ఫ్లో అని కొట్టావుగా. Z78 అని కొట్టినవుగా. చాలా ఉన్నాయిలే మందులు అట్లా ఇప్పుడు చెప్పిన వేస్ట్లే. కానీ ఏదేమన్నా కానీ మన అన్నగారు పెద్దిరెడ్డి గారు చాలా ప్రోగ్రాం చేయాలి దీనికి, అన్ని రకాలు చెయ్యి. ఇంకో విషయం చెప్తున్నా నీకు, నీ నిజంగా నీ దగ్గర డబ్బులు నువ్వు ఏం చేస్తానంటే ఈ పంటని వదులుకుంటారు కూడా, పంట పోతుంది దీంతో కూడా కొంతమంది. కానీ నిలవదు ఇది. ఒక నెలలో మంచి చేసుకొని పోయేముందట మంచి చేసుకున్నా అయిపోయా. అంతే రెడ్డి గారు చేసుకుంటే మీ నాన్న పాపం డౌన్ కూడా ఏందో మా అంత ఆలోచిస్తాను ఆయన. ఇది నెక్రోసిస్, ఇదంతా నెక్రోసిస్, ఇదంతా నెక్రోసిస్. పక్కన వాళ్ళు ఏమన్నారు, పక్క రైతులు ఏమన్నారు, వాళ్ళు ఏమన్నా మాట పట్టించుకోకు సరేనా. ఒక నమ్మకంగా చూడు, ఇది నెక్రోసిస్, ఇదంతా ప్రాబ్లమే. ఈ చెట్టు కొమ్మ పైకి రాకుండా ఎందుకని ఇట్లా నెక్రోసిస్ అయ్యా. రోగం అయితే ఇరిగిపోద్ది. ఇదిగో 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 నెక్రోసిస్ అంటారు, ఇరిగిపోద్ది ఇది. ఇక్కడ బ్లైట్ వచ్చేసి దాన్ని అంతా తినేసిన తర్వాత బోల్ అయిపోయి ఉండిపోతుంది ఇంకా. మరి అందుకనే రోగం అని చెప్పేది. రోగం ఆకుల మీద ఉండదు, కాయల మీద ఉండదు, కొమ్మలకు కూడా వచ్చుద్ది దీనికి. దానిమ్మలో తమాషా అది. దీని కనుక సరిగా నువ్వు పట్టించుకోకపోతే దీన్ని సరి చేయడం నీ తరం కూడా కాదు ఇంకా. ఇప్పుడు ఇంకా నీకు కొంచెం టైం ఉంది, ఎట్టున్నావు టైం తెచ్చుకున్నావు. ఇప్పుడు ఎట్లా ఈ కొమ్మలన్నీ తీసేయాలా, ఈ ఉంచాలి? ఇప్పుడు ఏం చేయొద్దు నువ్వు, ఇప్పుడు నువ్వేం చేయొద్దు. అంతా క్లీన్ చేసుకుని అప్పుడు చేస్తుంది కటింగ్. జబ్బు మొత్తం తగ్గించుకున్నాక ఫస్ట్ జబ్బు తీయాలి. ఇప్పుడు నువ్వు క్లీన్ చేసి పక్కన వేసినా జబ్బు వస్తుంది. నీవు ఫస్ట్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తావు. ఒక్కొక్క మందులు ఒక్కొక్కటి షెడ్యూల్ చేసుకుంటా. ఒక దశకు వచ్చిన తర్వాత అప్పుడు కటింగ్ చేసుకుంటావు. అప్పుడు కటింగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం కొట్టాలో మళ్ళీ అప్పుడు కొట్టుకుంటావు. అప్పుడు నీకు 2 నెలలు 3 నెలలు గడిచిపోద్ది. ఇంకా అక్కడి నుంచి నువ్వు సీరియస్గా క్రాప్కి వెళ్ళిపోదు కానీ సరేనా. దీని లోపల కొన్ని రకాల మందులు పెట్టుకోవాలి, ఇంకా కొంచెం బలాలు నింపుకోవాలి. ఈ లోపల నువ్వు పేడ వేసావు, అట్లా వేయకూడదు. పేడ అయినట్లా వేయకూడదు. పచ్చి పేడ, ఎండు పేడ, నీ ఇష్టం ఏ పేడ వేసినావు. దానికి నీళ్ళు కూడా సరిపోవట్లేదు, డ్రిప్పులు కూడా సరిగ్గా. ఇంకో డ్రిప్ వేసుకో. ఒకటి అక్కడ 2 వేసుకున్నావు బాగా చక్కగా. ఇక్కడ ఎందుకు కొట్టేసుకున్నావు డ్రిప్? 2 పక్కలు తడవాలంటే 2 పక్కలు మామూలుగా ఈ ట్రిప్ వేయాలి. ఏది వేసినా పర్లేదు, నీళ్లు బాగా రావాలి. నువ్వు కాదు సార్, రేపు అప్లై చేశాను ఈ డ్రిప్పుల కోసమని. డ్రిప్పులు ఇప్పుడు ఏమంటున్నారు గవర్నమెంట్? ఇస్తున్నారు కరెక్టే. ఇట్లాంటిది తెప్పించుకోమంటారు, లేకపోతే చెట్టుకాడ గారిది మనం ఓను పెట్టుకుంటాం ఒక్కలు. ఆ డ్రిప్ కాకుండా ప్లెయిన్ లెటర్ తెచ్చుకో. ప్లేన్ తెప్పించుకొని దానికి బటన్స్ అంటారు తెలుసుగా. 8 LPS 5 LPS బ్లాక్ అవుతున్నాయి. ఇన్లైన్ తెప్పించుకో. ఇన్లైన్ తెప్పించుకో. ఇన్లైన్ తెలుసుగా నీకు. ఇదిగో ఇన్లైన్, ఇది ఇన్లైనేగా. అదే సార్, ఇప్పుడు ఇన్లైన్ మొదల దగ్గర ఉంటది. ఓ పని చేయి, ఇప్పుడు బొక్కలు తెప్పించుకుంటే నీకు ప్రాబ్లం అయింది. ఇక్కడ కూడా నీళ్ళు పడతా ఉంటాయిగా. అందుకే పడితే ఏం కాదు, దగ్గర ఉన్నాయి మొక్కలు. అట్టేది ఏం కాదులే. దగ్గర కరెక్ట్ పాయింట్ ఇది. కరెక్ట్ పాయింట్ ఇది. ఇది కూడా కరెక్టే. ఇది కరెక్టే కాదు సార్. ఇప్పుడు ఇది ఇక్కడ మొదలుకి సరిగా ఉంటది ఒకవేళ మనం వేయడంలో. సరే ఇదంటే అడ్జస్ట్ చేసే కంటాం. మొదలు కాదు నీళ్లు పడకూడదు అంటారు కదా కొంతమంది. ఒక్క నిమిషం బాబు రెడ్డి గారు. దీని వేరు వచ్చేసి ఇక్కడ దాకా వచ్చింది, దీని వేరు వచ్చి ఇక్కడ దాకా వచ్చింది. కాబట్టి ఏంటంటే మధ్యలో 1-2 డ్రిప్పులు ఉన్నా కానీ ఇబ్బంది లేదు. మధ్యలో కాదు సార్, ఇప్పుడు మొదలు చెట్టు నుంచి బాబు అట్టుంటే చాలు. ఇప్పుడు దూరం ఉన్నా ఒకవేళ అక్కడ పడినా ఏం కాదు నీకు. కొంచెం జరుపుకుంది కానీ కాకపోతే ఒక జిత్తు జరుపు. ఇది మోసయ్యన్నా, ఏమో చివరు ఉంటాయి. అడుగుతున్నా, నీ డౌట్ క్లియర్ చేసిన నాకు అర్థమైంది. నీళ్ళకి దానికి సంబంధం ఏం లేదు, దాని గురించి మాట్లాడే వేస్ట్. అదే టైం వేస్ట్ అనవసరం. దాని గురించి డిస్కస్ చేయాలన్నా. ఏమయ్యా ఇప్పుడు ఇదే తెప్పించుకోమంటారా, లేకపోతే నీకు ఏది దొరికితే తెప్పించుకో బాయ్. నాణ్యమైనది రేపు ఒకవేళ నా దృష్టిలో పెద్ద ప్లెయిన్ తెప్పించుకున్నా కానీ నువ్వు బొక్కలతో బటన్స్ వేసుకున్నా కానీ ఖర్చు అవుతుంది. మంచిది అది. అదే మంచిదా? మంచిది అని చెప్తున్నా నేను.
ఎందుకంటే నీవు డిస్టెన్స్ చాలా దగ్గర పెట్టుకున్నావు. దగ్గర అంటే 9 అడుగులు 10 అడుగులు దూరం పెట్టే ఒక్క నిమిషం బాబు. ఇక్కడ నీవు డిస్టెన్స్ చాలా దగ్గర పెట్టుకున్నావు. సో నీకు మధ్యలో బొక్క ఉంటే తప్పేం కాదు. నీకు ఇది కరెక్ట్. ఇది జనరల్గా అయితే ఇది వేరే వాళ్ళకి కరెక్ట్ కాదు. నీకు ఎంత స్పేసింగ్ పెట్టుకున్నావు చెప్పు? 6 అడుగులు. ఎవడన్నా 6 అడుగులు పెడతావు దానిమ్మ కూడా? నువ్వు పెట్టేటట్టు అది వేసుకున్నావు. నువ్వేం పెట్టావు? డ్రిప్ సేమేగా? సేమ్ ఇప్పుడు దాకా ఉంది. చెట్టు ఆన్లైన్. అదే ఇదే సేమేగా? దాకా బటన్ పెట్టిన రెండో ఆ పక్క వేసి రెండో లైన్ ఏమో ఇన్ లైన్. అదే ఇందాక 2 చూపించావు నాకు. దాంట్లో 1 చూసానులేండి, 2 ఏదో కట్ట. సరే, ఇప్పుడు నువ్వు ఆయనకి పొంతన పెట్టగాక ఆయన వదిలే, ఆయన స్టోరీ అయిపోయింది. సరేనా? ఆయన చెట్లు ఎంత పెద్దగా లేవు, నిజం చెప్తున్నా. ఇప్పుడు ఆయన పెద్ద అయ్యాయి. కానీ చెట్లలో నీయే పెద్దగా ఉన్నాయి. నువ్వు చూపించింది నీయే పెద్దగా ఉన్నాయిలే చెట్లు. ఆయన బలాలు లేవులే కానీ నీరు చూసిందా? నీడే అంత ఎత్తుంది కదా. అదే నిరుడే అంత ఎత్తుంటే తెలియ కటింగ్ చేయించాడులే, చిన్న తప్పు జరిగిపోయింది. రెడ్డి గారు, ఇవన్నీ ఇప్పుడు కాదులే కానీ ఆన్లైన్ డ్రిప్ తెప్పించుకో. బెజ్జాలు పెట్టుకునేవి. ఎస్, కన్ఫ్యూజ్ చేయొద్దు. ఓకే? ఎందుకంటే ఇక్కడ మధ్యలో నీళ్లు పెడితే కూడా నీకు ఫర్టిగేషన్ వేస్ట్ అవుతా ఉంటుంది. అందుకే సరేనా? సో ఇంత కన్ఫ్యూజ్ లేకుండా ఆన్లైన్ పెట్టుకో. సరేనయ్యా? ఓకేనా? ఆన్లైన్ పెట్టుకొని ఇటు సైడ్. కానీ టెక్నికల్ గా మటుకు ఇది పెట్టుకున్న ఇబ్బంది లేదు. ఎందుకంటే వేరు వ్యవస్థ అనేది 2 మీటర్ వచ్చింది, గుర్తుపెట్టుకో. దాని వ్యవస్థ దీనికి వచ్చింది, దీని వ్యవస్థ దానికి పోద్ది. వేరు వ్యవస్థ అనేది కలిసిపోతా ఉంటుంది, గుర్తుపెట్టుకో. నీవు నీళ్లు డ్రిప్ ఆడబెట్టినా దానికి ఒక్కోసారి అందొచ్చు, నీళ్లు తడి అందకపోవచ్చు. ఇప్పుడు దానిమ్మ చెట్ల యొక్క వేరు అనేది హారిజాంటల్ గా దగ్గర 2 మీటర్లు పోద్ది. అంటే 6 ఫీట్లు పోద్ది. 6 ఫీట్ల పైన పోద్ది. 6 ఎక్కువ పోద్ది, ఇంకా 7 పోద్ది. డీపు 3.5-4 పోద్ది. నువ్వు ఇచ్చే చిన్న తడికి సరిపోద్ది దానికి? సరిపోదు మరి. నువ్వు దానికి నీళ్ళు అందించు. నువ్వు ఏ డ్రిప్ వేస్తావా, బంగారు డ్రిప్ వేస్తావా, వెండి వేస్తావా, నీ ఇష్టం. అది దానికి నీళ్ళు అంతే. ఇంత డిస్కషన్ అవసరం ఇక్కడ. నీకు వేరే రోగాలు చాలా ఇట్లా చెప్పుకున్నారా? ఇంకేందిగా ఆన్లైన్ చుట్టుకోయా. ఆన్లైన్ పెట్టుకుంటే ఇప్పుడు చెట్టు 2 ఉంటే బెటర్. 2 ఉండాలి. 2 లైన్లు ఉండాలా? అవును. మీ ఇష్టం పెట్టుకోండి, కన్ఫ్యూజ్ చేయకండి. ఇట్లా పోవచ్చా? అంతే, ఇంకా అయిపోయిందా?